అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. మీరేం చెప్పాలనుకుంటున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ గా? Thank you very much, Roshan, and thanks for coming and taking this interview with me. Very sincere and very hardworking is there, but that will speak. The hardworking will speak, even though a little bit there here and there. If it is late, also hard work will definitely. It's because of me. I'm working hard, so it is because of me. And with the help of the technicians, my mother, my wife, and I have got one son, Nikhil. Very, very sweet son, and I just want him to, grow more and more, because everybody has their thing for son have to come up very well. But I have a little more. It is my responsibility to take care of. That I can understand. My responsibility to take care of my family, my wife, my mother, and my son. So, with the help, God's grace, and with the help of Mr. Kiran and the unit, I pray to God that some good things will happen. Definitely it will happen. Yeah. It's very soon. Thank you. Thank you. అమ్మా ரொம்ப நன்றி అమ్మా. Thank you very much. నేను నా థాంక్స్ చెప్పను உங்களுக்கு. దీంట్లో ఒక చిన్న విషయం నేను మాట్లాడాలనుకున్నాను. మేము అన్న చనిపోయిన తర్వాత సో లాంగ్ డేస్ మాకి ఇట్లా ఒక గైడెన్స్ ఇచ్చి మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేకుండా ఉండ్రి. సో మాకు చాలా మేము ఎఫెక్ట్ ఎవరు వద్దు అనేసి మనీ ఈజ్ కమింగ్ అండ్ గో, మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మోరల్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఆ మోరల్ సపోర్ట్ కోసమే నేను బెంగళూరుకి వచ్చాను. నా చైల్డ్ జాబ్ ఉంది కాబట్టి నా ఫ్యామిలీని, మా అత్తగారే కానీ మా హస్బెండే కానీ బయటకు వదలకుండా మా ఫ్యామిలీలో మేము బాగా బతుకుతున్నాము. సో రఘువరన్కి ఇలాంటి ఒక మదరు ఒక బ్రదర్ ఉండారు అని తెలియాలనేసి మీలాంటి మాకు మా ఫ్యామిలీ ఒక విషెస్లో ఒక ఫ్యామిలీ ఉండారు రూఫస్ అనేసి. వాళ్ళు వచ్చి లేదు ప్రపంచానికి తెలియాలి రఘువరన్నోడ మదరు ఒక బ్రదర్ ఉండారని తెలియాలి, మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వండి అని వాళ్ళు చాలా ఫోర్స్ చేశారు. నేను అప్పుడు కూడా వద్దు అనుకున్నాను, బట్ యోచన చేశాను. సో మన లైఫ్ ఎలానో మనకి ఒక యావరేజ్ అయింది. మా అత్తగారు రఘువరన్ మదరు ఉండారు ఒక బ్రదర్ ఉండారని తెలియాలి అనేసి నేను కొంచెం ఆశపడి ఇంటర్వ్యూస్ అంతా మేము ఇచ్చాము. మా ఫస్ట్ ఇంటర్వ్యూ గలాటా ఛానల్ అదంతా చాలా లీక్, ఒక రివ్యూస్ అంతా చాలా వెళ్ళింది. అన్ని ఆడియన్స్ వచ్చి మాకు చాలా సపోర్ట్ చేస్తారు. అవును, తమిళ్లో చాలా, తెలుగులో కూడా మేము ఇచ్చాము. ఇది మాది తెలుగుది సెకండ్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూ వల్ల ఒక రఘువరన్కి ఇలా బ్రదర్ ఇలా మదర్ ఉండారని అందరికీ తెలిసింది. బట్ అందరూ వచ్చి మా హస్బెండ్కి చాలా ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, మీరు యాక్టింగ్ చేయాలి, రావాలి. అందరికీ తెలుసు అన్న ప్లేస్కి రావాలి అని. బట్ అన్న ప్లేస్కి అన్నలాగా చేయకపోతే ఇప్పుడు అన్న లేకుండా దానికి ఆ పేరుకి రిమెంబర్ కోసమన్నా మా ఆయన రావాలని మేము ఆశపడుతున్నాము. సో ఈ ఒక ఇంటర్వ్యూ తీసిన రోషన్ గారికి మా ఫ్యామిలీ గురించి మేము నమస్కారం చెప్తున్నాను. డెఫినెట్గా మీకు మంచి ఆఫర్స్ వస్తాయి. తెలుగులో కూడా మీరు మంచి సినిమాలు చేస్తారు 2024లో. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత మన వాళ్ళు చూసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you very much. Thank you very much, Roshan. Thank you, Amma. You are nice talking. Thank you. You are also very nice. Thank you. ரொம்ப நன்றி. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.